వెల్కమ్ టు తెలుగు వన్. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఘటనలు సమాజానికి ఏం సంకేతం ఇస్తుంది? సిఎస్ జవహర్ రెడ్డికి బాధ్యత లేదా? మొన్న కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిన జవహర్ రెడ్డి ఈ విషయాలు ఎందుకు దాచిపెట్టారు? జవహర్ రెడ్డి ఎవరికి ఊడిగం చేస్తున్నారు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చి ఈవీఎం ధ్వంసం చేసిన పోలింగ్ బూత్లోని అధికారులు ఎవరు ఎందుకు అతనిపై ఫిర్యాదు చేయలేదు? బూత్లో ఉన్న పోలింగ్ ఆఫీసర్ తన రిపోర్ట్లో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాల గురించి ఫిర్యాదులో రాశారా? రాయలేదా? సీసీ ఫుటేజ్ చూసేదాకా విషయం అంత గోప్యంగా ఎందుకు ఉంచారు? పోలింగ్ అధికారులు ఎవరికి కొమ్ము కాశారు? ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలపై ఏర్పాటు చేసిన సిట్ బృందం జరిపిన పరిశీలనలో ఈ విషయాలన్నీ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో రాశారా? సిట్ విచారణలో పాల్వాయి గ్రామంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన ఈవీఎం ధ్వంసం అంశంపై ఎక్కడా కూడా ప్రస్తావన లేదని సమాచారం. అధికారులు ఎవరి ప్రలోభాలకు లోనై సరైన విచారణ చేయలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసే సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాకపోతే మాచర్లలో జరిగిన సంఘటన మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఘటన దాచిన తప్పుడు సమాచారం ఇచ్చిన విచారణ సరిగ్గా చేయని అధికారులపై ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? సిఎస్ జవహర్ రెడ్డిని పదవి నుంచి తప్పించకపోవటం ఎటువంటి సంకేతాలు ఈసీ పంపాలనుకుంటుంది అని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ప్రశ్నిస్తుంది. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాచర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాకు మంచి స్నేహితుడు, మంచివాడు. మీ అందరికీ ఒక మాట చెబుతున్నా, రామకృష్ణారెడ్డిని అఖండమైన మెజారిటీతో గెలిపించండి, ఇంకా పై స్థానంలోకి తీసుకువెళ్తాను అని ఈ నెల 6న మాచర్లో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఎంతో మంచివాడంటే పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి అక్కడ వారందరినీ భయభ్రాంతులకు గురిచేసి ఈవీఎంను ధ్వంసం చేయటం మంచితనమా అని రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు. రామకృష్ణారెడ్డి మీకు మంచి స్నేహితుడు అంటున్నారు. అటువంటి వ్యక్తి మీ స్నేహితులా? ఈవీఎం పగలగొట్టిన ఆయనపై చర్యలు తీసుకోకుండా మరింత పైస్థానం కల్పిస్తామంటూ వెనకేసుకొచ్చే ఈ ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నించాలి? అరాచకానికి, దౌర్జన్యానికి, గూండాయిజానికి పెట్టింది పేరైన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకు వెళ్ళి ఈవీఎం ఎత్తి నేలకేసి కొట్టారు. తాను శాసనసభ్యునన్న సంగతి సోయి లేకుండా మర్చిపోయి వీధి రౌడీలాగా, గూండాలాగా ప్రవర్తించారు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఈ దురాఘాతానికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డైన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మాచర్ల నియోజకవర్గాన్ని తన అరాచకాలతో నిత్యం రగులుతున్న రావణ కాష్టంలాగా, బందిపోట్లకు నిలవైన ఒకప్పటి చెంబల్లోయలాగా మార్చేసిన పిన్నెల్లి అక్కడ ఎంత పేట్రేగిపోతున్నారో చెప్పేందుకు ఈ వీడియోనే నిదర్శనం. పిన్నెల్లి వంటి వ్యక్తి శాసనసభ్యుడైనందుకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. మాచర్లకు 4వసారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పిన్నెల్లి తాలిబాన్ల లాంటి తన అనుచరగణంతో ప్రజల్ని బీతావాహులను చేస్తూ నియోజకవర్గాన్ని మరో ఆఫ్ఘనిస్తాన్గా మార్చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల్ని భయపెడుతూ ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను బెదిరిస్తూ ఏకంగా ఓటింగ్ చేయించుకుని గెలుస్తున్న ఈయనకు ఈసారి తెలుగుదేశం నుంచి గట్టి ప్రతిఘటన ఎదురయ్యింది. రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటు తెలుగుదేశంకు గట్టి పట్టున్న గ్రామం. పోలింగ్ రోజున అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ ఓట్లు పడతాయన్న ఉక్రోషంతో ఎమ్మెల్యే తన అనుచరగణాన్ని వెంటేసుకుని బూత్లోకి దూసుకెళ్లారు. శాసనసభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్న కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఈవీఎంను 2 చేతులతో ఎత్తి నేలకేసి బలంగా కొట్టారు. ఈవీఎంతో పాటు వీవీప్యాట్ కూడా కింద పడి ధ్వంసమయ్యాయి. వాటిని తన్నుకుంటూ తెలుగుదేశం ఏజెంట్కు వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఎమ్మెల్యే బయటికి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే నిబంధనలకు విరుద్ధంగా అనుచరులను వెంటేసుకుని పోలింగ్ కేంద్రంలోకి దూసుకు వెళుతున్న పోలీసులు కానీ, పోలింగ్ సిబ్బంది కానీ అడ్డుకోలేదు. ఆయన పోలింగ్ బూత్లోకి రాగానే సిబ్బంది లేచి నిలబడి నమస్కారం కూడా పెట్టారు. ఆయన నేరుగా పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఈవీఎంలు నేలకేసి కొట్టారు. తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎమ్మెల్యే పైకి దూసుకెళ్లారు. ఆయన అనుచరుల్లో ఒకరితో కలబడి పిడిగుద్దులు గుద్దారు. ఎమ్మెల్యే పైకి కూడా విసురుగా వెళుతూ ఉంటే ఆయన అనుచరులు గట్టిగా పట్టుకుని ఆపేశారు. ఈ ఘటనతో పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లు బీతావాహులయ్యారు.
ఎమ్మెల్యే ఈవీఎంను విసిరు కొడుతున్న సమయానికి ఎదురుగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కంపార్ట్మెంట్లో ఓటు వేస్తున్న వ్యక్తి భయంతో బయటికి పారిపోవటం, మహిళా పోలింగ్ సిబ్బంది భయంతో ఒక మూలకు వెళ్ళిపోవటం లాంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేసి బయటకు వచ్చాక ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. తెలుగుదేశం కార్యకర్తలపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నంబూరి శేషగిరిరావుపై దాడి చేయడంతో ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. శేషగిరిరావుతో సహా తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించిన కొందరు ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అరాచకాలకు భయపడి ప్రస్తుతం అజ్ఞాతంలోకి జారుకున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందరూ చూస్తుండగా ఈవీఎంను ధ్వంసం చేస్తే ఆ ఘటనపై పోలీసులు ఏమని కేసు నమోదు చేశారో తెలుసా? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంను ధ్వంసం చేశారంట. పోలింగ్ సిబ్బంది కూడా వారిని గుర్తుపట్టలేకపోయారట. ఎమ్మెల్యే పోలింగ్ స్టేషన్లోకి రాగానే సిబ్బంది గౌరవ సూచకంగా లేచి నమస్కరించడం సీసీ కెమెరాలో చక్కగా రికార్డ్ అయ్యింది. కానీ 4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పిన్నెల్లిని పోలింగ్ సిబ్బంది ఎవరూ గుర్తుపట్టలేదట. దీన్ని బట్టే వారెంత భయపడ్డారో అర్థమవుతుంది. సిబ్బంది గుర్తుపట్టకపోయినా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేయటం, తెలుగుదేశం ఏజెంట్ను బెదిరించడం వంటివంటి పోలింగ్ సిబ్బందిలో ఒకరు సెల్ ఫోన్లో వీడియో తీయటం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దాని ఆధారంగానైనా పిన్నెల్లిపై కేసు పెట్టొచ్చు కదా, కానీ పెట్టలేదు. ఎందుకంటే అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులంతా ఎమ్మెల్యేకి బంటులు, ఎమ్మెల్యే పాలేర్లు. అంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రంలో 2 పోలీసులు, పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో 2 బూతులు ఉన్నాయి. 1464 మంది ఓటర్లు ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఇది ఒకటి. కానీ పోలింగ్ రోజున అక్కడున్నది కేవలం 2 కానిస్టేబుళ్ళు. ఎమ్మెల్యే వచ్చి ఈవీఎం పగలగొట్టిన, తెలుగుదేశం శ్రేణులపై వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వుతూ అరాచకం సృష్టించిన సోద్యం చూడటం తప్ప ఆ కానిస్టేబుళ్ళు చేసింది, చేయగలిగింది ఏమీ లేదు. పల్నాడులో ఎన్నికల సంఘం పోలింగ్ ఎంత చక్కగా నిర్వహించిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. పల్నాడు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని 34 కంపెనీల బలగాలు కావాలని జిల్లా అధికారులు కోరితే కేవలం 19 కంపెనీలు మాత్రమే ఇచ్చి సర్దుకోమన్నారు. పోలింగ్ రోజున ఎమ్మెల్యే అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోవటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. అప్పటి డీజీపీ నుంచి క్షేత్రస్థాయి పోలీసుల వరకు అందరూ బాధ్యులే. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ఈ ఎన్నికల్లో చేయని అరాచకం లేదు. పోలింగ్ రోజున అనంతరం తీవ్రస్థాయిలో హింసాకాండకు పాల్పడ్డారు. కారంపూడిలో తెలుగుదేశం కార్యాలయాన్ని ధ్వంసం చేసి దొరికిన వాళ్ళను దొరికినట్టు తీవ్రంగా కొట్టి భయోత్పాతం సృష్టించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మరింతగా పేట్రేగిపోయారు. అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మొదలుకొని అప్పటి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు, చివరికి హోంగార్డులు వరకు ఆయనకు అడ్డగోలుగా కొమ్ము కాశారు. ఒక అరాచక శక్తిని పెంచి పోషించారు. రాజేంద్రనాథ్ రెడ్డి, రవిశంకర్ రెడ్డిలను ఈసీ బదిలీ చేసిన, డిఎస్పీల నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ పిన్నెల్లి కోరి తెచ్చుకున్న వారే ఉండటంతో ఎన్నికల సమయంలో ఆయన అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. కొత్తగా వచ్చిన ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలని ఆయన కింద పనిచేసే అధికారులు ఎవరు పాటించలేదు. సరికదా, ఎస్పీ తీసుకుంటున్న నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకి చేరవేశారు. కింద స్థాయి అధికారులు, సిబ్బంది నిర్వాకానికి చివరికి ఎస్పీ బిందు మాధవ్ బలయ్యారు.